గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సెంటోరియన్ దిస్ సైడ్. సో మీరు ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా టైం జస్ట్ 11:51 అవుతుంది. ఓకే, జస్ట్ 11:51 ఇంకా అవుతుంది టైం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 28 జూలై. సో మనం మార్నింగ్ ఈ ట్రేడ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి. అండ్ ప్రీమియమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఎక్కడ నుంచి ఏమైంది టోటల్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి. మీకు అప్పుడే వీడియో అనేది బాగా అర్థమవుతుంది ఎందుకు మేము ఇక్కడ నుంచి ట్రేడ్ లాజిక్ ప్లాన్ చేసామని టోటల్గా. ఓకే, మీరు జస్ట్ స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ చూస్తే మీకు ఏం రాదు. అట్లీస్ట్ మీరు లర్నింగ్ అనేది తీసుకోవాలి కదా. సో మనం జస్ట్ ఒక హైయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఓకే, ఇది ఏదైతే లెవెల్ ఇక్కడ ఉందో టోటల్గా ప్రతి ఒక్కటి లైవ్లో చెప్పుకుంటూ వచ్చాను. ఇది ఏదైతే లెవెల్ ఉందో టోటల్గా ఇది ఒక మనకి సపోర్ట్ లెవెల్. సో జస్ట్ మార్కెట్ వచ్చింది, ఇక్కడ ట్యాప్ అయ్యింది. ట్యాప్ అయిన తర్వాత సో వీ టుక్ ఏ ట్రేడ్. ఒక నిమిషం. ఓకే, సరే జస్ట్ 1 మినిట్లో షిఫ్ట్ అయ్యాం. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నేను ఇక్కడ ఇచ్చాను ట్రేడ్ అనేది. ఓకే, మనం కాల్ ఏదైతే తీసుకున్నామో అది కూడా మీకు చూపిస్తాను ప్రీమియంలో. ఒక నిమిషం చూపిస్తాను. అండ్ ఐఎమ్ ఫుల్ టైమ్ ఫారెక్స్ ట్రేడర్. ఓకే, బట్ నేను ఎందుకు ఇండియన్ స్ట్రీమ్కి వస్తాను అంటే నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోవడానికి. అండ్ మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది రోజు రోజుకి జస్ట్ ఇలా ఈ ట్రేడ్స్ క్యాప్చర్ చేయడం, దాని తర్వాత ఈ ట్రేడ్స్ క్యాప్చర్ చేయడం అనేది. సో అందుకు నేను రావడం జరుగుతుంది ఇండియన్ మార్కెట్లో. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే టోటల్గా ఫస్ట్ మనం వెయిట్ చేసాం జస్ట్ ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ వచ్చింది డైరెక్ట్గా ఇక్కడ వరకు. సెల్లింగ్ వచ్చిన తర్వాత ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో రైట్, ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో రీటైల్ ప్లేయర్స్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, జస్ట్ సెల్లింగ్ కనిపిస్తే జస్ట్ ఎక్కడో ఒకటి ఎంటర్ అవ్వడం. వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. జస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వడము, ఇక్కడ ఎంటర్ అవ్వడం, ఇక్కడ ఎంటర్ అవుతారు వాళ్ళు. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత జస్ట్ మార్కెట్ ఏదైతే ఉందో వాళ్ళని రిమూవ్ చేస్తుంది. ఓకే, బట్ మనం ఓవరాల్ స్ట్రక్చర్ నేర్చుకుంటే ప్లేయర్స్ ఎక్కడ ట్రాప్ అవుతున్నారో మీరు ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు అది మీరు చూసుకోవచ్చు. మీరు స్ట్రక్చరే తెలీదు, మీరు జస్ట్ ఈ క్యాండిల్ బ్లాక్ కనిపిస్తున్నా కూడా బ్లాక్ వెళ్ళాలి. ఓకే, ఒకవేళ మీకు ఇది గ్రీన్ కనిపిస్తుంది మీరు జస్ట్ బైక్ వెళ్ళాలంటే నో, అది అలా కాదు ట్రేడింగ్ అనేది. ఓకే, ట్రేడింగ్ అనేది అలా ఉండదు. ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ నుంచి టోటల్గా ఫస్ట్ టార్గెట్ ఇది అని చెప్పాను. అండ్ టోటల్ ఫైనల్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది. అండ్ టోటల్గా సెకండ్ టార్గెట్ ఇది. అండ్ మరి ఇది ఇక్కడ వరకు వెళ్తుందని చూద్దాం. బట్ మనం ఇక్కడ చూసుకుంటే ఓకే, అకార్డింగ్ టు హైయర్ టైం ఫ్రేమ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ ట్రేడ్ అయితే ఉందో 1:10 ఇది రైట్. 1:10 ట్రేడ్ నేను ఐ థింక్ 159 దగ్గర ఇచ్చాను. ఓకే, కాల్ ఏదైతే గుర్తుకురావడం లేదు, ఒక్క నిమిషం. Not wrong, this is a call. ఓకే, లోడ్ అవుతుంది అది. చూసుకోవచ్చు ఇక్కడ మనం రైట్ 152 ఎంట్రీ 159 ఎంట్రీ ఇచ్చాను. 152 ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ ఉండే మరి షిఫ్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోమన్నాను. అండ్ మీరు ఒకవేళ ఎంట్రీ ఇక్కడ తీసుకొని జస్ట్ మిస్ అయినా కూడా జస్ట్ మనకి ఇంకొక ఛాన్స్ ఇస్తుంది మార్కెట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడైనా ఒక డైరెక్షన్ వెళ్ళాలనుకోండి, ఒక ఇలాంటి ఒక మూమెంటం ఇచ్చింది అనుకోండి, మార్కెట్ ఎప్పుడు మనకి ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. అది జస్ట్ ఇలా కిందికి వస్తుంది. ఓకేనా, జస్ట్ ఇలా కిందికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు. అది కూడా సేమ్ 159 లెవెల్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ పెట్టాను, మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్యాప్ అయ్యి వెళ్తా ఉంది. ఓకే, ఇక్కడ ట్యాప్ అయ్యింది. అని మనం ఈ ట్రేడ్ చూసుకుంటే ఓవరాల్గా మనం ఇదంతా క్యాప్చర్ చేసాం. బట్ ట్రైల్ చేసుకుంటే ఇది చెప్పాను, ఇక్కడ చెప్పాను, అది హిట్ అయింది, వదిలేయండి. బట్ మనం ఓవరాల్ చూసుకుంటే చూసుకోవచ్చు మీరు 81 పాయింట్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 1:12 రైట్ ఈ ట్రేడ్స్ టోటల్గా. దాని తర్వాత ఇక్కడ చూడండి మీరు దీంట్లో ఎంతమంది ఎంటర్ అయ్యి ఉంటారు చెప్పండి. ఈ బ్లాక్ హ్యాండిల్ ఏదైతే ఉందో, ఇక్కడ బ్లాక్ హ్యాండిల్ ఏదైతే ఉందో ఎప్పుడైనా ప్లాన్ చేయండి. స్పాట్ ప్రీమియం చార్ట్ అసలు చూడకండి, స్పాట్ చార్ట్ ప్రిఫర్ చేయండి. మీ అనాలిసిస్ చేసేటప్పుడు స్పాట్ చార్ట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ అప్ డైరెక్షన్ అండ్ టోటల్గా ఎక్కడ వెళ్ళే రివర్సల్ రావాలి. బట్ మనం కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ చూడలేదు, చిన్న మిస్టేక్ అయిపోయింది. అందుకే జస్ట్ ఈఎస్ఎల్ ఏదైతే ఇది హిట్ అయింది. ఓకే, మీరు ఎవరన్నా చూడొచ్చు, అది ఎవ్వరు 100% మార్కెట్లో కరెక్ట్ అయితే కాదు. మీకు ఎవరు నేను 100% నేర్పిస్తాను, మీరు 100% ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందని ఓకే అనలిస్ట్ ప్రకారం వెళ్ళొచ్చు. బట్ 100% ఎవరైతే కాదు మార్కెట్లో.
ఓకే, మీకు ఎవరైనా చెప్తే దే ఆర్ ఫేక్ అని మీరు గుర్తుపెట్టుకోండి. 100% ఏది కాదు. మనం అప్పుడు మనం 100% కాదన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఈ లాస్ ఏదైతే ఉందో దీన్ని తక్కువ చేసుకోవచ్చు కదా. ఈ లాస్ ఏదైతే ఉందో 18 పాయింట్స్, బట్ మనం ప్రీమియంలో ఇక్కడ చూసుకుంటే 14-15 పాయింట్స్ ఉన్నాం స్టాప్ లాస్. 14-15 స్టాప్ లాస్ మనం ప్రీమియం పాయింట్లో ఇచ్చి ఇక్కడ అట్లీస్ట్ 98 పాయింట్స్ నేను ఇక్కడ ఇచ్చాను 159, అండ్ ఇది ఇక్కడ వెళ్ళింది 240. 159 to 240 చూసుకోండి మీకు ఎంత ప్రీమియం డిఫరెన్స్ ఉంది. అండ్ టోటల్గా అండ్ ఇక్కడ మనకు ఒక ఎస్ఎల్ హిట్ అయింది, సో అది నో ప్రాబ్లం. అండ్ సెకండ్ ట్రేడ్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, కొంచెం రిస్క్ తీసుకొని ఇక్కడ దీన్ని రికవర్ చేద్దాం అనుకున్నాం. ఓకే, జస్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకొని జస్ట్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో జస్ట్ ఈ క్యాండిల్ కింద, ఓకే, ఈ క్యాండిల్ కింద పెట్టుకొని అండ్ మన టార్గెట్స్ ఏదైతే ఇక్కడ హిట్ అయ్యని చెప్పాను. ఓకే, మరి దీని తర్వాత నేను కొంచెం బయటికి వెళ్ళాను సెటప్ బయటికి, సో అందుకే ఈ ట్రేడ్ అయితే ఇవ్వలేకపోయాను. ఈ టోటల్ ఏదైతే ఉందో ఇది, బట్ లేకపోతే ఇదంతా ఇచ్చేవాడిని, టోటల్ క్యాప్చర్ చేయించేవాడిని. సో అది అండ్ ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ అవుతే తీసుకోమన్నాను, లేకపోతే అవసరం లేదు. సో వీఆర్ అవాయిడింగ్ ఇట్. ఇప్పుడే లైవ్ చేసి ఇప్పుడే వచ్చాను. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకవేళ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి మీరు ఈ ఛానల్ రికమెండ్ చేయొచ్చు. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చింటే జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది 159 to 240 ఏదో ఒకటి. అండ్ మనం ఇంకొకటి చూసుకుంటే నిఫ్టీ 24,750 కాల్. అండ్ మనం ఇది చూసుకుంటే ఇది కూడా ఇక్కడ ఇచ్చాను 189, ఏది ఎక్కడికి వెళ్ళింది 224. 189 224 ఎగ్జాక్ట్ టార్గెట్ హిట్, అక్కడ నుంచే రివర్సల్. ఎనాలిసిస్ చేయడం పెద్దది కాదు. ఓకే, దాన్ని ఎగ్జాక్ట్గా ఎట్లా పర్ఫెక్ట్ చేయాలి, మన కన్విక్షన్స్ ఏంటి మార్కెట్ ప్రకారం అవన్నీ చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. నేను ఇక్కడ ఏదైతే ఇక్కడ నేను ట్రేడ్ చేస్తానో అదే నేను నా కోర్స్లో నేర్పిస్తాను. నా కోర్స్ మెంబర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే నా కోర్స్లో నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ గో టు ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మన సెంటారియన్ మన ఛానల్ నేమ్ కొట్టండి, మన యాప్ వస్తుంది, అది వదిలేయండి. లేకపోతే ఒకవేళ మీరు iOS యూజర్స్ ఎవరైనా ఉంటే ఓకే, మై ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేయండి. యాప్ లోపల ఓఆర్జీ కోడ్ అడుగుతుంది. ఓఆర్జీ కోడ్ ఏం టైప్ చేయాలి, SGQQDQ అని టైప్ చేస్తే అప్పుడు మీరు జస్ట్ మన కోర్స్లోకి వచ్చేస్తారు. ఓకే, మీకు ఒక ఫ్రీ లెక్చర్ అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. మీరు జెన్యూన్ నేర్చుకోవాలనుకుంటే నేను రెడీ, జెన్యూన్ నేర్పించేకి నేను రెడీ. ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇది మీరు క్యాప్చర్ చేయొచ్చు. అట్లీస్ట్ ఈ రిస్క్ ఏదైతే మీరు మేనేజ్ చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ ఆల్రెడీ మీకు కనిపిస్తాయి. ఓకేనా, అని టోటల్గా ఇలా స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ రావచ్చు, లేకపోతే ఇది బ్రేక్ చేసి ఇది వెళ్ళిపోవచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవైతే మార్క్ చేశాను. సో ఇది ఈరోజుకి అనాలిసిస్ అయితే టోటల్గా మనం ఇది టోటల్ 2 పాయింట్స్ చూసుకుంటే ఓకే 188. ఒక్క నిమిషం పాయింట్స్ నేను మార్క్ చేస్తాను, ఒక్క నిమిషం. టోటల్గా ఇక్కడ మనం 36 పాయింట్స్. ఓకే, ఇక్కడ 36 పాయింట్స్. దాని తర్వాత నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీ 24,700 కాల్. మనం ఇక్కడ చూసుకుంటే టోటల్గా 81 పాయింట్స్. ఓకే, 81 పాయింట్స్, 36 ప్లస్ 81 పాయింట్స్, టోటల్ 117 పాయింట్స్. దాంట్లో 17 పాయింట్స్ మీరు అసలు తీసేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ 17 పాయింట్స్ దాంట్లో మీరు ప్రీమియం పాయింట్స్ తీసేసిన అట్లీస్ట్ వీఆర్ ఇన్ 100 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం మనం. మీరు 100 పాయింట్స్ ప్రీమియం పాయింట్లో. మీకు ఇలాంటి ట్రేడ్స్ ఎవరిస్తారు చెప్పండి? నేను మీకు జెన్యూన్ నేర్పించేకి రెడీ. ఓకేనా, నేను మీకు జెన్యూన్ నేర్పించేకి రెడీ నేను. ఓకే, ఇది నా వాట్సాప్ నెంబర్, దీనికి మెసేజ్ చేయొచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా మెసేజ్ చేయండి, ఐల్ గివ్ యూ రిప్లై. అండ్ మన యాప్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది చేసాం అండ్ ఇప్పుడు క్లోజ్ చేసాం. అండ్ ఫోరెక్స్ లైవ్ స్ట్రీమ్ ఎవరన్నా చూడాలనుకుంటే ఈవినింగ్ వచ్చేయండి, షార్ప్ 5:20 5:30 నేను వచ్చేస్తాను. ఓకే, అప్పుడు మనం ఫోరెక్స్ కూడా ట్రేడ్ చేస్తాం రోజు. గోల్డ్, బిట్ కాయిన్ ప్రతి ఒక్కటి అనాలిసిస్ చెప్తాను నేను. ఏదైనా అడగండి, మీరు అనాలిసిస్ చెప్పి మనం ట్రేడ్ చేస్తాం. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, బాయ్.